SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యమని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని, చెట్ల పెంపకంతో వాయు కాలుష్యం తగ్గి భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందుతుందని పేర్కొంటూ, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గోకవరం గ్రామానికి చెందిన వ్యక్తి నేను. ఈరోజు గోకవరం గ్రామంలో పర్యావరణం అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉద్దేశంతో మేము నర్సరీ నుండి మొక్కలు తెప్పించాం. ఈ మాకు దగ్గరలో సూదుకొండ నర్సరీ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అక్కడి నుంచి మేము ఫ్రీగానే మాకు వాళ్ళు 120 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇది గ్రామంలో ఉన్న ప్రజల చేత మోటివేట్ చేయించి వాళ్ళందరి చేత మేము ఈ మొక్కల్ని డిస్పాచ్ చేసి వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగానే 30 మొక్కల వరకు మేము పంచడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ప్రాసెస్. నిజంగా మనం అందరం ఆలోచించవలసింది, ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరం, ఈ ఆక్సిజన్ అనేది ఎలా వస్తుంది, మనకి చెట్ల ద్వారా వస్తుంది. మనం ఈరోజు వాతావరణంలో పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, వాహనాలు ఒకటి, పరిశ్రమలు ఒకటి, మురికి వాళ్ళు, ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థ, ఎన్నిటిని మనం పరిశుద్ధి చేసుకుంటూ మన అవసరాల కోసం మనం కాలుష్యం చేసుకుంటాం, తప్పలేదు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ చాలా వరకు ప్రతి ఇంటి పెరట్లోని చెట్లు ఉండి మన చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఇంట్లోని మట్టి లేకుండా మనం మొత్తం పూర్తిగా గచ్చులు చేసుకున్నాం. వీధులంతా కూడా గచ్చులు చేస్తాం. ఎక్కడా కూడా నేల లేకుండా చేసుకుంటున్నాం. కనీసం ఈ చెరుగట్ల వారా లేదా ఇంకో చోట ఇలాగా మనం మొక్కల్ని మనం పరిరక్షణ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఇది ఒక ఉద్యమం అనుకుంటే ఇంకా మంచిది. హరిత విప్లవం అంటారు చూడండి, అది మాటలతో కాకుండా చేతలతో చూపిద్దాం. మీకు ఇంకా ఎవరైనా ఇంకా ముందుకు వస్తారంటే నాతో సంప్రదించండి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనకి గవర్నమెంట్ కూడా మంచి సహకారం ఇస్తుంది. ఇక్కడ చాలా మంది తెలియదు అసలు మొక్కలు తేవాలంటే డబ్బులు తేవాలేమో అని చాలా వెళ్ళిపోతారు. నిజంగా మేము ఫ్రీగా తెచ్చాం. ఒక రకంగా గవర్నమెంట్ అక్కడ ఫ్రీగా ఇస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఫారెస్ట్ మినిస్టర్. అక్కడ వాళ్ళు చెప్పారు నాకు, గార్డు గారే, ఏమండి మన పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మొక్కలు కూడా అక్కడ మట్టితోటి విత్తనాలు తయారు చేసి, అదే మట్టి ఉండలు చేస్తున్నారు అన్నమాట. మధ్యలో విత్తనం పెట్టేసి మట్టి ఉండలు చేస్తున్నారు. వీటిలన్నింటినీ మేము ఇప్పుడు ఫారెస్ట్లో చల్లుతామండి. NRGC అనే ఒక కార్యక్రమం ద్వారా ఇది జరుగుతుందండి. ఇది చాలా ఫండింగ్ ఖర్చు పెడుతున్నారు పర్యావరణానికి. అంటే దీంట్లో నిజంగా మీరు వెళ్ళినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు, ఒక సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అభిమానించినందుకు మాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఇవాళ మాకు నిజంగా సంతోషం కలిగింది. అలాగే నేను అందరినీ కలిపి మోటివేట్ చేసుకుంటూ మా ఊరి గ్రూపుల్లోనే సెండ్ చేసాం. ఇలాగ పలానా రోజుని, ఇదే రోజుని 7వ తారీఖు 7 నెల 2026 ఇలాగా మొక్కల పంపిణీ ఉంది, మీరు అందరూ పాల్గొనండి, ఒక్కొక్క మొక్క నాటండి చాలు అని మేము ఇచ్చిన పిలుపుని ప్రజలు బాగా స్వీకరించారు. దీన్ని ముందు ఇంకా బాగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.